హాయ్ హలో వారి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే. నేను మీరా శేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ ఎండాకాలంలో ఎట్లయితే వేడి పుడుతుందో అట్లనే ప్రజలలో వేడి, రాజకీయ నాయకుల్లో వేడి గరం 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 గరమైపోతున్నటువంటి వార్తలు గరం వార్తలు అయితే మనం చూసుకుంటున్నాం ఈరోజు. ఇక ఇక్కడ ఒక వెరైటీ ఏంటంటే మొత్తానికి చైనా జడిసేల సొరంగం. ఇగో ఈ సొరంగము చైనాలో అద్భుతంగా కట్టిరట. అద్భుతంగా తయారైపోయినటువంటి ఈ సొరంగం 13,000 అడుగుల ఎత్తున నిర్మాణం. ఇక డ్రాగన్ దేశం సరిహద్దుకు సేనల తరలింపు సులభంగా మారడానికి దీన్ని ఏర్పాటు చేసిరు. నిజానికి ఇవి జంట సొరంగాలు. మొదటిది టన్నెల్ 1, రెండవది ఇక ఇది 1003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుంది. రెండోది 2 సొరంగాల మార్గాలతో 1595 మీటర్ల పొడవున ఉంటుంది. ఇక రెండింటిని కలిపే అనుసంధాన రహదారి పొడవు 1300 మీటర్లు ఉంటుందట. ఇక 2 సొరంగాల్లో ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్కు, రెండోది అత్యంత అవసర సేవలకు కేటాయించారు. సాధారణంగా ఒక సొరంగానేమో సాధారణంగా తరలింపడానికి, రవాణా చేయడానికి, రెండోదేమో అత్యవసరంగా ఉపయోగించడానికి వాడతారట. అంటే మొత్తానికి 2 సొరంగాలను ఒక రకంగా వాడుతున్నారు అన్నట్టు. చైనాలో భారత్ చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతమైనటువంటి తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడేటువంటి సేలా సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. ఇక సముద్ర మట్టానికి దాదాపు 1300 అడుగుల ఎత్తున చేపట్టినటువంటి ఈ నిర్మాణం ప్రపంచంలోనే ఆ ఎత్తులో పొడవైన జంట మార్గాల సొరంగంగా నిలవనుంది. ఇక అస్సాంలోని తేజ్పూర్ను అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాలో కలిపేలా 825 కోట్ల వ్యయంతో 825 కోట్ల వ్యయంతో ఇక దీనిని నిర్మించారు. ఇక మంచు కొండ చర్యలు విరిగి పడడం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులను ఈ మార్గంతో అధిగమించవచ్చు. అనేక సవాళ్లను, ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఇక BRO ఈ సొరంగాన్ని కేవలం 5 ఏళ్ల వ్యవధిలో నిర్మించింది. 5 ఏళ్లలోనే తయారు చేసిరట ఈ సొరంగాన్ని. ఇక ఇప్పటి నుండి మంచి రాని, కొండ చర్యలు విరిగిపడని, వర్షాలు రాని, ఏమన్నా కానీ రవాణాకు ఒక మార్గం, అత్యవసరానికి ఇంకొక మార్గం, 2 మార్గాలను మొత్తం మీద కేటాయించిర్రా. ఇక నిర్మించింది 2019 ఫిబ్రవరి 9న మోదీ దీనికి శంకుస్థాపన. ఇది 2019లో చేసిన శంకుస్థాపన. 19, 20, 21, 22, 23, 24 మొత్తానికి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో ఇవాళ ప్రారంభించిండు. ఇప్పుడు ప్రారంభం జరిగింది. దీనికి తొందరనే అయిపోయింది. సొరంగం అంటే మామూలు విషయం కాదు కదా. ఇక రేవంత్ రెడ్డి మాటలు చూడుర్రి. రేవంత్ రెడ్డికి మొత్తం భయం. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది. నన్ను ఎప్పుడో ఆయనతో గద్దె దించుతారు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆఫ్టర్ ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మా ముఖ్యమంత్రికి. అందుకే ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఇవే అభివృద్ధిని అడ్డుకుంటే నగరం నుండి బహిష్కరణ చేస్తాడంట. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలారా, హైదరాబాద్ నగర ప్రజలారా, మీరు ఒకసారి ఇది గమనించురి. నగర అభివృద్ధిని అడ్డుకుంటే నగరం నుండే బహిష్కరణ చేసేస్తామని చెప్తాడు. దీన్ని మీరు స్వాగతిస్తారా ఈ మాటని? ఇక మెట్రో విస్తరణను ఆపాలనుకునే వారికి శిక్ష తప్పదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. మెట్రో విస్తరణను ఆపాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు శిక్ష తప్పదట. వాళ్ళకి శిక్ష వేస్తాడన్నట్టు. శిక్ష వేయడానికి మన ముఖ్యమంత్రిని ఇవాళ గద్దె మీద కూర్చుండబెట్టుకున్నది. ముఖ్యమంత్రి స్థానంలో మనం అసలు ముఖ్యమంత్రిగా తెచ్చిపెట్టుకున్నదే మనల్ని శిక్షల పాలు చేయడానికి, మన మీద అఘాయిత్యానికి పాల్పడడానికి, అరెస్టు చేయడానికి, వీటి కోసమే మనం ఇవాళ ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టుకున్నాం మనం. ఇక ఉప్పల్, కర్మన్ ఘాట్ ఇక అభివృద్ధి పనులను అడ్డుకునే వారికి ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత ఈ ప్రజలు అభివృద్ధి చేస్తే ఎవరైనా అడ్డుకుంటారా? అభివృద్ధి చేయకపోతేనే అడ్డుకుంటారు. నువ్వు చేసే పనిలో అభివృద్ధి లేదనిపిస్తేనే ప్రజలు అడ్డుకుంటారు. చేసే పనిలో అభివృద్ధి ఉన్న తర్వాత ప్రజలు ఎందుకు అడ్డుకుంటారు?
అట్లా మాట్లాడుతుండు. మెట్రో విస్తరణ పనులను అడ్డుకునే వారికి నగర బహిష్కరణ ఇక శిక్ష విధిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇక మేడ్చల్లో ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. ఇది ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేసినావు. ఇక మెట్రో గురించి కూడా శంకుస్థాపన చేయాలని వాళ్ళు ముందుకొచ్చారు. దాని గురించి నువ్వు మాట్లాడలే. ఇక మేడ్చల్లో ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. ఇక బైరామ్ గూడాలో నిర్మించిన పై వంతెన, ఉప్పల్ నల్ల చెరువు ఇక సమీపంలో నిర్మించిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇక మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా ఆశీర్వాద సభలో బైరామల్ గూడ ఉప్పల్ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం జరిగింది. ఇగో అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇవి. నగర అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకున్నా నగరం నుండి బహిష్కరణ చేసేస్తాం. అలా గురువుతోని మంతనాలు చేసిండు చంద్రబాబు నాయుడుతోటి. బేగం ఎయిర్పోర్ట్లో మొన్న మాట్లాడింది కదా, ఇక నీకు భయం లేదు గట్టిగా మాట్లాడని చెప్పిండేమో గురువు. అందుకే ఇగో ఇట్లా తయారైపోయిండ ముఖ్యమంత్రి. ఇక ఏపీలో కూటమిదే విజయ దుందువి. ఏపీలో కూటమిదే విజయ దుందువి. కూటమి అంటే ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు కలిపి ఏపీలో పోటీ చేయబోతున్నాయి. మూడు కలిపే ఇవే కూటమి. ఇక ఆంధ్రప్రదేశ్లో తెదేపా, భాజపా, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపైన త్వరలో వెల్లడి. ఇక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్తుండు త్వరలో వెల్లడి చేస్తారంట. ఇక భాజపా, తెదేపా, జనసేన కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు మొత్తం రెండింటికి పొత్తే వీళ్ళు. ఇక తాము స్వీప్ చేయడం ఖాయమని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్డీఏలో చేరికపై నిర్ణయం తీసుకున్న ఆ తర్వాత శనివారం ఆయన ఇక్కడి 50 అశోక రోడ్డులోని ఇక గల్లా జయదేవ్ నివాసంలో విలేకరులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు చెప్పినటువంటి కథ. ఇక చిలకల ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కథ. మా కథ మాకే ఉన్నది పెద్దగా. ఇక ఆంధ్రప్రదేశ్ కథ కూడా ప్రజలు ఒకసారి వింటే బాగుంటుందని వినిపించిన చూడురిగా. ఇక ఢిల్లీలో అమిత్ షాకు పుష్పగుచ్చం అందిస్తున్న చంద్రబాబు. అంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి కథనాలు జరగచ్చు. ఎన్డీఏలాగా కూటమితోని పొత్తు పెట్టుకున్నట్టుగా కూటమి వ్యవహారం జరగచ్చు కూడా రానున్న కాలంలో, చెప్పలేం కదా. ఇక చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి పార్టీలు. చిలకలూరిపేటకు మొత్తానికి భాజపా 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం. 15, 16 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్, 16న 15వ తారీఖునన్న ఎన్నికల షెడ్యూల్ రావచ్చట. మొత్తానికి మన నరేంద్ర మోదీ చిలకలపేట పోతున్నాడు. చిలకలూరుపేట అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పేరుగాంచినటువంటి పేట. దాంట్లో అక్కడనే సభనట. ఆ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇక ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక కొత్త జీతాలు జూలైలో ఇస్తారంట చేతికి. 21% ఫిట్మెంట్. ఇక బకాయిలు వడ్డీ లేకుండా పదవి విరమణ సమయంలో చెల్లింపు. బకాయిలు వడ్డీ లేకుండా పదవి విరమణ సమయంలో చెల్లింపు. ఇక సంస్థలో 42,057 మందికి ప్రయోజనము చేకూరనుంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో ఎండి సజ్జనర్ కూడా ఉన్నారు పక్కనే. పాపం ఎండి సజ్జనరు మస్తుగానే కష్టపడ్డాడు ఆర్టీసీ యాజమాన్యంలో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మంచిగానే ఆర్టీసీలో వర్క్ చేసిండు. ఇప్పుడు మొత్తానికి ఆర్టీసీ ఈ సజ్జనర్ మీద ఎలాంటి అపోహలు జరగట్లేదు. సజ్జనర్ను కూడా ఎంక్వైరీ చేయాలంటలేరు నాయన. మరి ఏం చేసిండని సజ్జనర్ గురించి మాత్రం మాట బయటకు తీస్తలే. ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హైదరాబాద్